5 లక్షల లంచం కేసులో బీజేపీ ఎమ్మెల్యేకు జ్యుడిషియల్ కస్టడీ. లంచం తీసుకుంటూ పట్టుబడిన కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యేను అరెస్ట్ చేసిన లోకాయుక్త అధికారులు కోర్టులో హాజరుపరచగా మార్చి 3 వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించిన కోర్టు. కాంట్రాక్టర్ నుంచి 5 లక్షల రూపాయల లంచం తీసుకుంటూ కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ చంద్రు లమాని పట్టుబట్టారు. కోర్టులో హాజరుపరచగా మార్చి 3 వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. గదగ్ నుంచి బెంగళూరుకు తీసుకొచ్చిన ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు ముందు హాజరుపరచగా జ్యుడిషియల్ కస్టడీ విధించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అసలు ఈ బీజేపీ ఎమ్మెల్యే కథ ఏంటి, లంచం కేసు ఏంటి అనే వివరాలను చూద్దాం. లోకాయుక్త అధికారులు తెలిపిన వివరాల ప్రకారం గదగ్ జిల్లాలో సంకత్ దల్ గ్రామంలో రోడ్డు పక్కన ఉన్న అడ్డుగోడ నిర్మాణానికి దాదాపు ₹1 కోటి ఖర్చు అవుతుందని అంచనా. దీన్ని అమలు చేసేందుకు షిర్హట్టి నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే కమిషన్ను డిమాండ్ చేశారని తెలుస్తుంది. కాంట్రాక్టర్ విజయపురాను 11 లక్షల లంచం ఇవ్వాలని బీజేపీ ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. దీంతో కాంట్రాక్టర్ లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే తనను 11 లక్షల లంచం అడిగారని చెప్పారు. దీంతో ఎమ్మెల్యేను రెడీ హ్యాండ్ గా పట్టుకునేందుకు ఒక ప్లాన్ వేశారు లోకాయుక్త అధికారులు. దాని ప్రకారం శనివారం గదగ్ జిల్లాలోని లక్ష్మేశ్వర్ పట్నంలో ఎమ్మెల్యే యాజమాన్యంలోని బాలాజీ ఆసుపత్రిలో 5 లక్షల లంచం ఇచ్చేందుకు కాంట్రాక్టర్ వెళ్లాడు. అప్పటికే లోకాయుక్త అధికారులు అక్కడే మాటు వేశారు. 5 లక్షల లంచం తీసుకుంటుండగా లోకాయుక్త పోలీసులు ఎమ్మెల్యేను పట్టుకున్నారు. ఆయనతో పాటు 2 పిఏలు మంజునాథ్, గురునాయక్లను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో బీజేపీ నాయకులు, కార్యకర్తలు స్థానిక గదగ్ చేరుకొని కాంగ్రెస్ కు వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు. అయితే అధికారులు దాడి సమయంలో పిఏ సమీపంలోని ప్రైవేట్ పాఠశాలలోకి ఒక కాగితంలో 50,000 నోట్ల కట్టను విసిరాడు. వెంటనే లోకాయుక్త అధికారులు అక్కడికి చేరుకొని పిఏ విసిరిన డబ్బును స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. లోకాయుక్త అధికారుల దాడి వార్త తెలియగానే ఎమ్మెల్యేల మద్దతుదారులు, బీజేపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో బాలాజీ ఆసుపత్రికి చేరుకున్నారు. ఇది కావాలనే ఎమ్మెల్యేపై పన్నిన కుట్ర అని ఆరోపించారు. పెద్ద సంఖ్యలో జనం గుమిగూడి గందరగోళం సృష్టించే అవకాశం ఉన్నందున ముందస్తు జాగ్రత్త చర్యగా పోలీసులు ప్రజలను అక్కడి నుంచి చెదరగొట్టారు. శనివారం రాత్రి ఎమ్మెల్యే చంద్ర లమాని ఆయన ఎమ్మెల్యేలను బెంగళూరుకు తీసుకొచ్చారు. అంతకంటే ముందే గదగ్ జిమ్స్ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం బెంగళూరులోని ప్రజాప్రతినిధుల కోర్టు న్యాయమూర్తి ముందు హాజరుపరిచినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే వారికి మార్చి 3 వరకు జ్యుడిషియల్ కస్టడీకి రిమాండ్ చేసింది కోర్టు. ఆ తర్వాత ఆయన్ను పరప్పన అగ్రహారంలోని బెంగళూరు సెంట్రల్ జైలుకు తరలించారు. అయితే కాంగ్రెస్ బీజేపీ పైన తీవ్ర విమర్శలు చేస్తుంది. ఆరోపణలు చేసిన వారే లంచం కేసులో చిక్కుకున్నారని సిద్ధరామయ్య వ్యాఖ్యానించారు. ఈ విషయంపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందిస్తూ బీజేపీపై విమర్శలు గుప్పించారు. ఇతరులపై అవినీతి ఆరోపణలు చేసే బీజేపీ నాయకులు ఇప్పుడు లంచం కేసులో చిక్కుకోవడం సిగ్గుచేటని అన్నారు. ఈ మేరకు ఎక్స్ లో పోస్ట్ చేశారు. షిర్హట్టి బీజేపీ ఎమ్మెల్యే చంద్రు లమాని లంచం కేసులో లోకాయుక్త అధికారులకు చిక్కారు. ఇతర పార్టీల కార్యకర్తలపై బీజేపీ నేతలు సులభంగా లంచం ఆరోపణలు చేసేవారు. ఇతరుల వైపు వేలు చూపిన బీజేపీ నేతలే ఇప్పుడు లంచం కేసులో చిక్కుకోవడం సిగ్గుచేటు. లోకాయుక్త దర్యాప్తు కొనసాగనివ్వండి, పూర్తి నిజం బయటికి రావాలి, మేము దాన్ని అడ్డుకోవమని సిద్ధరామయ్య పేర్కొన్నారు. ఇక బీజేపీపై కాంగ్రెస్ ఉప ముఖ్యమంత్రి డీకే వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా బీజేపీపై విమర్శలు చేశారు. దేశంలో అత్యంత నిజాయితీ పరులు బీజేపీ రాజకీయ నాయకులు కాదా అని వ్యంగ్యంగా అన్నారు. లోకాయుక్త ఒక స్వతంత్ర సంస్థ అని, దాని దర్యాప్తులో తాము జోక్యం చేసుకోమని తెలిపారు. లోకాయుక్తలో నమోదైన ఫిర్యాదుల ఆధారంగా చర్యలు తీసుకుంటామని డీకే వెల్లడించారు.